నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు మధ్యప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన. సాయంత్రం 5 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ. వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులు. రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు. మధ్యప్రదేశ్లో నేడు ప్రధానమంత్రి మోదీ పర్యటించనున్నారు. చతుర్పూర్లో కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 49,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఎంపీలో 8.11 లక్షల హెక్టార్లకు, యూపీలో 59,000 హెక్టార్లకు పైగా పొలాలకు సాగునీరు అందుతుంది. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవులకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సిబిసిఐలో క్రిస్మస్ కార్యక్రమం హైలైట్స్ వీడియోను ప్రధాని పంచుకున్నారు. సీఎం చంద్రబాబు నేటి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఈ ఉదయం ఆయన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొంటారు. 5 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయింది. ఎంపీలోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న కృష్ణ బిహారీ వాజ్పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,15,00,000 అక్రమంగా చెల్లించారని ఫైబర్ నెట్ ఆరోపించింది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలంటూ ఆర్జీవీకి నోటీసులు పంపింది. ఒకవేళ చెల్లించని పక్షంలో ఆయనపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.